ఇద్దరు మనుషులు ఉన్నారు, సోము, రాము. వీళ్ళిద్దరికి ఒక్కొక్క కొడుకున్నాడు. సోము ఏం చేస్తాడంటే వాళ్ళ కొడుక్కి నువ్వు ఏమన్నా చెయ్యి, నేను నీతో తోడుగానే ఉంటా, నువ్వేం భయపడకు అని ఉంటాడు. ఏం పర్లేదు, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను ధైర్యం చెప్తాడు. రాము ఏం చేస్తాడంటే వీళ్ళ కొడుక్కి ధైర్యం నేర్పిస్తాడు. నువ్వు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలో తన కొడుకు నేర్పించి తన కొడుకుని ఒక ఇండిపెండెంట్ మనిషిలాగా చేస్తాడు. ఇక్కడ సోము చేసేది డిపెండెంట్ మనిషిని చేస్తున్నాడు, ఇక్కడ రాము ఇండిపెండెంట్ మనిషిని చేస్తున్నాడు. సో కృష్ణ మనతో భగవద్గీతతో చేసేది ఇదే. హీ మేక్స్ అస్ ఇండిపెండెన్స్. మీరు ఏ ప్రోడక్ట్ కన్నా చూసుకోండి, దానికి ఒక మాన్యువల్ ఉంటుంది, ఇలా వాడాలి ప్రోడక్ట్ని అని చెప్పేసి. మన లైఫ్కి మాత్రం అలాంటి ఒక మాన్యువల్ ఉండదు అని అనుకోవడం తప్పు. భగవద్గీత ఈజ్ ద మాన్యువల్. దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ ఆఫ్ రీడింగ్ భగవద్గీత. అవి మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. నేను పాస్ట్ 1 year నుంచి భగవద్గీత చదవడం స్టార్ట్ చేసిన. నా లైఫ్ని భగవద్గీత చదవడం ముందు, భగవద్గీత చదివిన తర్వాత అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియోలో భగవద్గీత చదివితే వచ్చే 5 అడ్వాంటేజెస్ గురించి మాట్లాడు. కొన్ని 100 అడ్వాంటేజెస్ ఉంటాయి, దాంట్లో జస్ట్ 5 మాత్రమే. ఈ 5 థింగ్స్ చాలు నీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేయడానికి. అందులో 5th థింగ్ ఏంటంటే ఏది అంత ఈజీగా ఎఫెక్ట్ చేయడం. మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, లైక్ బ్రేకప్స్ కానీ, డిప్రెషన్, డిస్ట్రాక్షన్స్, ఫెయిల్యూర్స్, బ్యాంక్రప్ట్ అవ్వడం. ఇవన్నీ ఎందుకు వస్తాయి? మెటీరియలిస్టిక్ థింగ్స్ వల్ల. నాకు కార్ కావాలా, BMW కావాలి. సో ఇలాంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ వల్ల మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఒక కోట్ కూడా ఉంటుంది, దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు. బట్ ఈ కాలంలో ఏంటంటే వస్తువుల్ని ప్రేమించడం మనుషుల్ని వాడుకోవడంగా అయిపోయింది. సో ఇది చేంజ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు రీడ్ భగవద్గీత. భగవద్గీత చదివిన తర్వాత ఏమంటే నీ లైఫ్లో ఎనార్మస్ ఆఫ్ పీస్ వస్తుంది. మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేనికోసం ట్రై చేస్తున్నాం? పీస్ కోసం. అండ్ ప్రశాంతత అంత ఈజీగా రాదు కదా, నీకు రైట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటేనే వస్తుంది. సో భగవద్గీత విల్ గివ్ దట్ నాలెడ్జ్. నువ్వు మనుషుల నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడం కూడా మానేసావు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం మానేసావు అంటే దానికి మించిన గొప్ప వరం ఇంకోటి ఉండదు. నువ్వు లైఫ్లో పాడే బాధలు అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ వల్ల మాత్రమే వస్తాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే యూ షుడ్ రీడ్ భగవద్గీత. నాపై ఎన్నో అడిక్షన్స్ ఉంటాయి, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్, జంక్, పాన్, లైక్ ఇలా నెంబర్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయి. భయం, భక్తి ఇలాంటివి ఉండవు. అలాంటి టైంలోనే ఇలాంటి అడిక్షన్స్కి గురవుతాం. ఫర్ సపోజ్ నిన్ను ఒక మనిషి కాన్స్టాంట్గా అబ్జర్వ్ చేస్తున్నావు, నువ్వు ఏ తప్పు చేసినా మనిషికి తెలిసిపోతుంది అన్నప్పుడు విల్ ఫీల్ ఫియర్, రైట్? నువ్వు ఏ పని చేసినా కూడా కృష్ణుడి పైన చూస్తున్నావు అన్నప్పుడు నువ్వు మంచి ఒక ధార్మిక్ వేలో వెళ్ళడానికి ట్రై చేస్తాను. 4th నుంచి సత్వ, రజో, తమో గుణాలు. మనుషుల్లో ఈ 3 రకాల గుణాలు ఉంటాయి. ఏ గుణం మనం బేస్ చేసుకొని నీ లైఫ్ స్టైల్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో నీకు ఏ గుణం ఉండాలి, ఏ గుణం ఉంటే బెటర్ ఉంటుంది, దేంతో నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు, వీటన్నిటి గురించి కృష్ణ బాగా మాట్లాడతాడు. అండ్ 3rd థింగ్ వచ్చేసి రియల్ గాడ్. మనకి చాలా మూఢనమ్మకాలు ఉంటాయి, ఇలానే పూజించాలా, ఇలా ఉంటేనే దేవుడు. సో ఇలాంటి కొన్ని ఎనార్మస్ నెంబర్ ఆఫ్ మూఢనమ్మకాలన్నీ ఉంటాయి. భగవద్గీత చదువుతుంటే నీకు అర్థమైంది ఏంటంటే ఒక రియల్ గాడ్ మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. మిగిలిన గాడ్స్ ఏమంటారు, నువ్వు నన్నే పూజించాలి, లేకపోతే నువ్వు ఇంకా పాపం చేసినట్టు అంటారు. బట్ కృష్ణుడు ఏం చెప్తానంటే నువ్వు ఎవరినన్నా పూజించుకో, ఆ బ్లెస్సింగ్స్ నా దగ్గరికి వస్తాయి. కృష్ణుడు ఏమంటాడంటే నేనే దేవం, నేనే ఎటర్నల్, నాకు మించిన శక్తి ఇంకేది లేదు అంటాడు. సో అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా? మహాభారతం చూసినాడు అలా కృష్ణుడు ఒకలా ఉంటాడు, భగవద్గీతలో మాత్రం కృష్ణుడు కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాడు. ఒక దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడు. నువ్వు చదివేటప్పుడు నువ్వు పక్క ఎక్స్పీరియన్స్ చేస్తావు, ఒక దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో నీకు అర్థమైపోతుంది. భగవద్గీత ఏదో నిన్ను సాఫ్ట్ చేద్దామని రియలిస్టిక్గా మాట్లాడతాడు, రియల్ థింగ్స్ మాట్లాడతాడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. నువ్వు ఏది సాధించాలన్నా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ లేకుండా నువ్వు ఏది కూడా సాధించలేవు. సో ఆ సెల్ఫ్ కంట్రోల్ని ఎలా సాధించాలనేది కృష్ణుడు డీటెయిల్గా మాట్లాడతాడు. రాయిని కానీ, బంగారాన్ని కానీ, నగలు, నంటలు, వీటన్నిటిని సమదృష్టితో చూసేటోడే స్థితప్రజ్ఞుడు. అండ్ ఫస్ట్ థింగ్ మన మైండ్ సెట్. ఒక జెన్జీ నుంచి ఒక స్పిరిచువల్ మైండ్కి కన్వర్ట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు రీడ్ భగవద్గీత. సో నువ్వు ప్రతిరోజు చదువుతుంటే ఏమవుతుందంటే నీ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ముందు ఒకలా బిలీవ్ చేస్తుంటావు, ఇప్పుడు అన్నీ ఇంకో కొత్తలా బిలీవ్ చేస్తావు, నీకు కొత్త పర్స్పెక్టివ్స్ అన్నీ తెలుస్తాయి. అండ్ అది ఏదో జస్ట్ ఊరికే చెప్పాడు, దానికి ప్రతి ఒక్కదానికి రీజన్ ఉంటుంది, లాజికల్గానే ఉంటుంది ఆన్సర్ మొత్తం. అండ్ భగవద్గీత ఈజ్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్. నువ్వు ప్రతిదీ ఒకటి చదువుతున్నావు, నీకు ఒక క్వశ్చన్ వస్తుంది, అది నెక్స్ట్ శ్లోకంలో అర్జునుడు పక్క క్వశ్చన్ అడుగుంటాడు, దానికి మళ్ళీ కృష్ణుడు ఆన్సర్ చెప్తాడు. సో భగవద్గీత ఈజ్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఆ మైండ్ సెట్ అన్నది నీకు ఎలాంటి థింగ్స్ అచీవ్ చేయడానికన్నా చాలా హెల్ప్ అవుతుంది. నువ్వు చూసినావంటే ఎంతోమంది ఎన్నో అచీవ్ చేసిన వాళ్ళందరూ భగవద్గీత చదివి ఆ స్టేజ్కి వెళ్ళినామని చెప్పినారు. ఇట్స్ జస్ట్ బికాస్ మైండ్ సెట్. సో ఆ మైండ్ సెట్ నీకు భగవద్గీత ఇస్తుంది. సో నీ ముందు మామూలుగా మనుషులు అంటారు, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏదో ర్యాండమ్గా బుక్ ఓపెన్ చేసేసి దాంట్లో ఒక శ్లోకం చదివినా అంటే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిద్ది అని. దట్ ఈస్ ట్రూ, నిజంగానే ట్రూ. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ ఎక్స్పీరియన్స్. సో నాకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, లేకపోతే ఏదైనా ఓవర్ థింకింగ్ చేస్తున్నా కానీ, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా జస్ట్ అడవి కూర్చొని భగవద్గీత ఓపెన్ చేసి చదివేస్తాను. ఇలా ట్రై చేసిన ప్రతిసారి నా ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోయింది. సో నువ్వు ఏది ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ నీకు భగవద్గీత ఇస్తుంది. ఎలాంటి భయం ఉండదు అసలు. మెయిన్గా చావంటే నీకు భయం ఉండదు. సో చాలా ధైర్యం వస్తుంది నీకు. నేను ఏదో ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా, దీస్ ఆర్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్ అంతే. నేను పూర్తిగా చదవలేదు కూడా. ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్ నేను భగవద్గీత పూర్తిగా చదవలేదు, స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ అంతే. చదువుతూ ఉంటేనే ఇలా ఉంది. దీన్ని ఇంకా పూర్తిగా చదివి రియల్గా మునిగిపోయినా అంటే ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఓకేనా? సో మన లైఫ్ మార్చుకోవాలంటే
ద బిగ్గెస్ట్ అస్త్ర. సో మీరు ఒకవేళ భగవద్గీత చదవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పీడిఎఫ్ కానీ లేకపోతే హార్డ్ కాపీ కానీ తెచ్చుకొని చదవండి. ఐ విల్ హైలీ రికమెండ్ యూ టు బై ద హార్డ్ కాపీ బికాజ్ రోజు నీ దగ్గర పెట్టుకొని చదవడం స్టార్ట్ చేయి. అండ్ ఆల్సో భగవద్గీత చదవడం అన్నది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. నువ్వు అండర్స్టాండ్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో దాని గురించి వీడియో కావాలంటే చెప్పండి, వీడియో చేసేద్దాం. చేసి వీడియో చూసి ఎలాంటి లాభం ఉండదు. సో గెట్ దిస్ భగవద్గీత అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ద చేంజ్. అదొక్కటి చెప్పగలను అంతే.